హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ ప్లాటర్. ఇవాల్టి వీడియోలో నోరూరించే రుచికరమైన చికెన్ చీజ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా జార్లో బోన్లెస్ చికెన్ పీసెస్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ముందుగా కలిపి పెట్టుకున్న మిక్స్చర్ వేసి బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకుని జల్లించుకోవాలి. అందులో కొద్దిగా వామ్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఇంకా బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి. అందులో వాటర్ వేసుకుని మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న చికెన్లో 1 కప్ చీజ్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత బజ్జీ మిరపకాయలను తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకుని లోపలిది తీసేసుకోవాలి. ఈ కట్ చేసిన మిరపకాయలో ఫస్ట్ కలిపి పెట్టుకున్న మిక్స్చర్ ని మంచిగా స్టఫ్ చేసుకోవాలి. ఈ స్టఫ్ చేసిన మిరపకాయల్ని
శనగపిండి మిక్చర్లో పూర్తిగా కవర్ అయ్యేటట్టు ముంచుకోవాలి. తర్వాత ఒక బాండీ నిండుగా ఆయిల్ పోసుకుని బాగా మరిగాక మిరపకాయను వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ దాట్స్ ఇట్. ఎంతో రుచికరమైన చికెన్ చీజ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.